అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగం కేసులో సిట్ తన ప్రాథమిక నివేదిక సమర్పించింది. 2026 ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్యకాలంలో నిధుల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగినట్లు సిట్ తన నివేదికలో ప్రాథమిక ఆధారాలతో ధృవీకరించింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య కాలంలో సీసీటీవీ కెమెరాల్లో దాదాపు 70 అనుమానాస్పద సంఘటనలు రికార్డయ్యాయి. నగదు లెక్కింపు సిబ్బంది నోట్ల కట్టలను రహస్యంగా దాచుకుంటున్న కెమెరాలకు చిక్కాయి. రికవరీ చేసిన నగదు, విలువైన వస్తువులు, నిందితుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిన అక్రమ సొమ్ము ఇందుకు బలమైన ఆధారాలుగా నిలిచాయి. లెక్కింపు కేంద్రం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సిబ్బందిని తనిఖీ చేయకపోవడం, వారి వ్యక్తిగత వస్తువులపై సరైన నిఘా లేకపోవడం, బహుళ విరాళాల పెట్టెలకు సంబంధించిన నగదును ఒకే చోట కలిపి లెక్కించడం వంటి తీవ్ర భద్రతా లోపాల వల్లే ఈ నేరం సాధ్యమైందని నివేదిక పేర్కొంది. అధికారిక దర్యాప్తు ప్రారంభం కావటానికి ముందే కొందరు ఉద్యోగుల నుంచి 78,94,000ను రికవరీ చేశారు. జూన్ 4 నాడు కౌంటింగ్ రూమ్ కు అనుబంధంగా ఉన్న బాత్రూమ్ నుంచి మరో 2,25,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రచారమైనట్లు గర్భగుడికి సంబంధించిన వెండి ఇటుకలు లేదా ఇతర అత్యంత విలువైన కానుకలు అదృశ్యమయ్యాయన్న వాదనలకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదంటూ సిట్ అధికారులు స్పష్టం చేశారు.